ధనుర్మాసం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇంటి లోగిళ్ళు ముగ్గులతో కలకల్లాడుతుంటాయి. ఇంటి ఇళ్ళాల్లో తమ ఇంటి ముందు గొబ్బెమ్మలతో రంగవల్లికలను వేస్తూ ఉంటారు. ధనుర్మాస ఆరంభం నుంచి తెలుగు వాకిళ్ళు ముగ్గులతో ముచ్చట గొలుపుతాయి. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంటాయి. అయితే ఇంటి ముందు వేసే ముగ్గులో చాలా అర్థాలు ఉంటాయండి. ఇంటి ముందు పేడతో కలిపిన నీళ్లు చల్లిన వాకిలి మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్రవచనం. అదేవిధంగా ముగ్గులో ఒక క్రమ పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రివేళ ఆకాశంలో కనబడే నక్షత్రాలకు సంకేతాలు. ఇక ఆ చుక్కలను గడులలో ఇమిడ్చిన ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులకు సూచికలని చెప్తుంటారు. అందుకే అందంగా తీర్చిదిద్దిన ముగ్గుకి ఎటు చూసినా మధ్యస్థ స్థానంలో కనిపించే చుక్క ఉన్న గడిని సూర్యభగవానునికి స్థానానికి సూచికగా చెప్తుంటారు. ఇలా సంక్రాంతికి వేసే ప్రతి ముగ్గులో